మారిపోతుంది. ఇక అంతా మారిపోతుంది. ఇంకా కొన్ని రోజులే ఉన్నది. ఏం చేయాలి, ఎట్లా చేయాలి అని ఏడాదికెళ్ళి చేసిన ఆలోచన ఇక కార్యరూపం దాల్చబోతున్నది. ఇన్ని రోజుల సంధి రైతుల కోసం, చదువుకునే పిల్లల కోసం చేసిన ఆలోచన వాళ్ళ బతుకుల్లా ఎలుగులు నింపింది. ఇక భూమి లేని రైతుల వంతు ఇప్పుడు వచ్చింది. అందరూ తయారుండుండ్రి, మీకు మంచి రోజులు రాబోతున్నాయి. డిసెంబర్ 28 నాడు ఆ ల్యాండ్లెస్ పూర్ కూడా మేము ప్రతి కుటుంబానికి 12,000 రూపాయలు 2 ఇన్స్టాల్మెంట్స్ లో ఇస్తా అని చెప్పాం. సంవత్సరానికి మొదటి ఇన్స్టాల్మెంట్ 28వ తారీఖు నాడు వేయబోతాం. ఇన్నర్ కదనుల్లా. ఇక తెలంగాణలో గరీబోళ్లకు మంచి రోజులు వచ్చినాయి. ఎట్లెట్ల పేదోళ్లకు మేలు చేయాలి, ఏం చేస్తే వాళ్ళు కాలు మీద కాలేసుకుని నిమ్మలంగా రాజు లెక్క బతుకుతారని ఆలోచన చేసిన షేయిపాటి సర్కార్ పెద్దలకు ఏడాది తర్వాత మెరుపు లాంటి ఆలోచన వచ్చిందనుకో రాదుర్రి. ఆ ఆలోచన అమలు చేసేందుకు ముహూర్తం సుతం పెట్టిర్రు. ఈ నెల 28 తారీఖు నాడు రాష్ట్రంలో ఉన్న భూమి లేని నిరుపేదలందరికీ ఏడాదికి 12,000 ఇస్తారట. అంటే నెలకు 1,000 రూపాయలతోటి మస్తుగా బతకొచ్చు అన్నట్టు. అప్పట్లో సారు చెప్పిన రైతు బంధు, రైతు రుణమాఫీ తోటి రాష్ట్రంలో రైతులు ఏ రంది లేకుండా నిమ్మలంగా వ్యవసాయం చేసుకుంటున్నారు. ఇగో ఇప్పుడు భూమి లేని పేదోళ్లకు ఏ తిప్పలు లేకుండా చేనికే ఈ పథకాన్ని ఈ నెల 28 తారీఖు సంధి అమలు చేసేందుకు ఉపాయం చేసిండు బట్టి సారు. అయితవాయే గాని ముఖ్యమంత్రి రేవంత్ సార్ ఉండంగా గింత పెద్ద పథకాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి సారు ప్రకటన చేసుడేంది? ఏదన్నా పెద్ద పథకం పెట్టినా దాన్ని బయటికి చెప్పినా ముఖ్యమంత్రి సారే చెప్పాలి కదా. మరి ఈ 12,000 పథకాన్ని భట్టి సారు ఎందుకు బయట పెట్టిండు? అంటే రేవంత్ సారును పక్కకు పెట్టిరా ఏంది? అటు ఢిల్లీల సుతం రేవంత్ సారుకు అధిష్టాన పోలు అపాయింట్మెంట్ ఇస్తలేరు. అదే భట్టి సార్కైతే గేటు కాడికే ఎదురొచ్చి మరి భుజం మీద చేతులేసి లోపలికి తీసుకుపోతున్నారు. పుసుక్కున మెల్లగా మెల్లగా రేవంత్ సారును పక్కకు పెట్టి భట్టి సారునే ముంగడికి తెస్తారా ఏంది అని అనుకుంటున్నారు జనాలు. అసెంబ్లీ సమావేశాలు, సంక్రాంతికెళ్లి రైతు భరోసా ఇచ్చుడు, ఇంకా ఏమన్నా కొత్త కొత్త పథకాలు ఉంటే వాటి గురించి క్రియేటివ్ గా థింకింగ్ చేసుట్లా రేవంత్ సారు బిజీగా ఉన్నట్టున్నాడు. లేకపోతే సార్ ఎందుకోకుంటాడు గాని అని సీఎం సారు అభిమానులు, అనుచరులు సర్ది చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనా ముఖ్యమంత్రి రాష్ట్రంలోనే ఉండంగా ఆయన కాకుండా ఉప ముఖ్యమంత్రి ఒక పెద్ద పథకాన్ని అమలు చేస్తామని చెప్పుడేంది అని జనాలు డౌట్ పడుతూనే ఉన్నారు. చూడాలి మరి లోపట ఇంకో కథేమన్నా ఉన్నదేమో.